అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. ఇక అందరూ కూడా చక్కగా విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి ఇక 108 అష్టోత్తర శతనామావళి వినాయక చవితి రోజు ఏ విధంగా అయితే మనము విఘ్నేశ్వరుడితో మొదలు పెడతామో పూజ, ఏ పూజ చేసినా ఏ పూజ ప్రారంభం చేసినా ఇక వినాయకుడితోటి మొదలుపెట్టి ఆ కథ మరి ఆ రోజు ఎవరు అధిదేవతగా ఉంటారో మరి వరలక్ష్మి వ్రతం కాబట్టి శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతాలు జరిగే సందర్భం కాబట్టి వరలక్ష్మీదేవిని లక్ష్మీ నారాయణని ఇద్దరిని మనము మరి గుర్తు చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉండాలి. ఓం నమో నారాయణ అనేటటువంటి నారాయణ మంత్రము అష్టాక్షరి మంత్రాన్ని జపించాలి. అలాగే పంచాక్షరి మంత్రాన్ని ఓం నమో నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. అలాగే ధైర్యానికి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటటువంటి ఆంజనేయ స్వామి తారక మంత్రాన్ని జపించాలి. అలాగే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఇటువంటి మరి స్తోత్రాలన్నీ వల్లివేస్తూ ఉండండి. అలాగే నాగదేవత ఆరాధన తప్పనిసరిగా చేయాల్సిన శ్రావణ మాసపు నాగపంచమి రోజు, అలాగే శ్రావణ శుక్రవారము రెండు కలిసొచ్చిన రోజు కాబట్టి విశేషించి నాగదేవతను మరి విశేషంగా ఆరాధించండి. పసుపు కుంకుమ ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. పువ్వులు పళ్ళు అరటి పళ్ళు టెంకాయలు ఇలా మీ దగ్గర ఉండేటటువంటి బిల్వదళాలు అలాగే తమలపాకు అలాగే మీ దగ్గర ఉండేటటువంటి పత్రి అన్నీ కూడా మరి సేకరించి ముందు రోజే ఇక నాగదేవతను విశేషంగా ఆరాధించి పుట్టలో పాలు పోయండి, పిల్లలతో పోయించండి. ఇలా చేయడం వల్ల బాలారిష్ట దోషాలు పోతాయి. ఏమన్నా చెడు ప్రభావము పడుతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా దూరం అవుతాయి. తప్పకుండా పుట్టలో పాలు పోయండి, పసుపు కుంకుమ వేయండి, అలాగే పువ్వులు అక్షింతలు తాంబూలము ఇక నాగదేవతకు పెట్టండి. అలాగే లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించండి. ఇలా చేయడం ద్వారా మన కుటుంబము వంశము అంతా కూడా పుత్ర పౌత్రాదులతోటి వంశము రక్షింపబడుతుంది. స్త్రీలకు సర్వ సౌభాగ్యాన్ని పుత్ర పౌత్రాదులను న్యాయార్జితమైనటువంటి సంపాదనను కీర్తిని యశస్సును అలాగే దీర్ఘ సుమంగళి తత్వాన్ని మోక్షాన్ని ఇచ్చేది దైవత్వమే. అటువంటి దైవత్వాన్ని రెండు సందర్భాలు కలిసి వచ్చిన కారణంగా అటు నాగదేవత ఆరాధన ఇటు వరలక్ష్మి ఆరాధన రెండు చక్కగా మన శక్తిని అనుసరించి శాంత చిత్తంతో చేయాలి. ఎంత శాంత చిత్తంతో చేస్తే ఫలితాలు అంత త్వరితగతిన వస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి క్షీరరాజతనయ కాబట్టి క్షీరము అంటే పాలతో కలిపి ఉండేటటువంటి పదార్థము పొంగలి పాయసం ఇటువంటివి మీ శక్తిని అనుసరించి లేదా మరి కాచి చల్లార్చిన పాలైనా సరే ఆమెకు నివేదించండి. విశేషించి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. లక్ష్మీ క్షీరరాజతనయ శ్రీరంగధామేశ్వరిం దాసీభూతాం వనితాం లోకైక దీపాంకురం. ఈ లోకాన్నంతటికీ కూడా ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేది వరలక్ష్మీదేవి. మన సౌభాగ్యాన్ని పిల్లల్ని వంశాన్ని సంస్కారాన్ని అన్నీ కూడా కాపాడేది దేవత మాత్రమే. కాబట్టి నాగదేవతను వరలక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించండి. మరొకసారి అందరికీ కూడా శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. అలాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగపంచమి శుభాకాంక్షలు. అందరూ కూడా చక్కగా పుట్టకు వెళ్ళి పాలు పోసేటటువంటి ప్రయత్నం చేయండి.